ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే తీరిగ్గా కూర్చొని చదువుకోండి. కుక్టేష్, ఈ బాక్స్ తీసుకువెళ్ళి నా రూమ్లో పెట్టు. అలాగే అయ్యా. మీరు సూపర్ చిన్నయ్య. వాళ్ళు మిమ్మల్ని అవమానించాలని చూశారు, మీరు ఏకంగా అవమానించి చూపించారు. ఎంతైనా మీకు మీరే సాటి. ఇలా చేశారేంటి తారక్ సార్? ఇప్పటికే పెద్దమ్మ గారు, చిన్నమ్మ గారు, హరితమ్మ గారు మనపై నిప్పులు కురిపిస్తున్నారు. మీరింకా ఆజ్యం పోస్తూ రగిలిస్తున్నారు. ఇప్పుడేమవుతుందో ఏంటో. తారక్, వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్? నువ్వు చేసింది గొప్ప పని అనుకుంటున్నావా? యు ఆర్ సో రాంగ్. ఏ రాంగ్ పర్సన్ ఆల్వేస్ థింక్స్ అదర్స్ ఆర్ రాంగ్. తప్పుడు మనుషులకే అవతలి వాళ్ళు చేసింది ఎప్పుడూ తప్పుగా అనిపిస్తుంది. ఈ తారక్ ఒప్పనిపించిందే చేస్తాడు, తప్పనిపించే పని ఎన్నటికీ చేయడు. ఏంటి సమర్థించుకుంటున్నావా? ఈ ఇంటి పరువు తీయడానికి కొత్త దారులు వెతుక్కుంటూ వెళ్తూనే ఉంటావా? ఈ మాట నీ నోటి వెంట వస్తుంటే నాకు నవ్వొస్తుందక్క. అన్నయ్య, ఏంటన్నయ్య ఇదంతా? హే చెల్లెమ్మా, నీ పెళ్లి నా బాధ్యతమ్మా. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు తారక్. కుటుంబానికే యాంటీగా వెళ్తున్నావు. యాంటీగా వెళ్తుంది ఎవరో మీ ఆంటీని అడిగి తెలుసుకో మిస్ అమెరికా. ఇక్కడ నాకు నీతులు చెప్పే పొజిషన్లో ఎవ్వరూ లేరు. ముందు నీ రూటు సరి చేసుకో. ఎప్పుడూ రాంగ్ రూట్లో వెళ్ళే రాణివి నువ్వు. నాకు చెప్తున్నావా? హే పోవమ్మా. ఇంటికిలా రాగానే ఏదో ఒక తలపోట్లు సముద్రపు ఆటుపోట్లలా మీద పడిపోతాయి. నిలవేణి, నీ చేత్తో ఒక చక్కటి చిక్కటి కాఫీ పట్టుకునిరా. బాయ్. శ్రీవారు, కాఫీ. వావ్, అలసిపోయొచ్చి పెళ్ళాం చేతులతో చేసిచ్చిన ఒక మంచి కాఫీ తాగితే ఆ మజానే వేరు. నిలవేణి, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? పోనీ ఏదైనా అడగాలనుకుంటున్నావా? నాకేదైనా చెప్పడానికి కానీ అడగడానికి కానీ నీకు మొహమాటం ఎందుకు? అడిగే స్వేచ్ఛ నీకుంది, అడుగు. మీరు చేసిన పని మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఏ పని గురించి అడుగుతున్నావు? నేను దేని గురించి అడుగుతున్నానో మీకు బాగా తెలుసు. ఓ, ఈ శుభలేఖల గురించా? అవును, మీరు ప్రత్యేకంగా చేయించిన ఈ శుభలేఖల గురించి. మనకి ప్రాధాన్యత ఇవ్వని చోట మన ప్రత్యేకత మనమే చూపించుకోవాలి నిలవేణి. అది బిజినెస్ లో అయితే బాగుంటుంది, కానీ బాంధవ్యాల మధ్య అయితే అస్సలు బాగోదు శ్రీవారు. ఏ బాంధవ్యాల గురించి మాట్లాడుతున్నావు? మన ఇంట్లో వాళ్ళతో మనకున్న బాంధవ్యాల గురించా? అది మనం ఆలోచిస్తే సరిపోదు నిలవేణి, వాళ్ళు కూడా ఆలోచించాలి.
వాళ్ళు ఆలోచించలేదని మనం కూడా అలా వదిలేస్తామా శ్రీవారు? కొన్నిసార్లు విడిపోకుండా పట్టుకోవాలి, కొన్నిసార్లు అవతలి వాళ్ళు వదిలేస్తే మనం కూడా తప్పుకోవాలి. ఇక్కడ జరిగేది కూడా అంతే. ఎదుటి వాళ్ళు మనల్ని గౌరవించినంతసేపు మనం కూడా గౌరవిస్తాం. ఎదుటి వాళ్ళు ఆ గౌరవం మర్చిపోతే మనం కూడా మర్చిపోవాలి. ఒక పక్క మాత్రమే ఉంటే సరిపోదు నిలవేణి, అది రెండు పక్కలా ఉండాలి. అలా అని పెద్దమ్మగారు ప్రింట్ చేయించిన పెళ్లి కార్డులు పక్కన పెట్టేసి మీరు ప్రత్యేకంగా మళ్ళీ పెళ్లి కార్డులు ప్రింట్ చేయించడం అవసరమా? అవసరమే నిలవేణి, అవసరమే. చెప్పాను కదా, మనకి ప్రాధాన్యత ఇవ్వనప్పుడు మన ప్రాముఖ్యత మనమే చూపించుకోవాలని. సరే, ఇంతకీ ఈ పెళ్లి కార్డ్స్ ఎలా ఉన్నాయో చూడు. ఏ భర్త తన భార్య కోసం ఇంత బలంగా నిలబడి ఉండరేమో. నా కోసం తారక్ సార్ అందర్నీ ఎదిరిస్తున్నారు. నన్ను ఓ మెట్టు ఎక్కించడానికి ఆయన 10 మెట్లు దిగొస్తున్నారు. ఇంత గొప్ప భర్త దొరికితే ఏ అమ్మాయి అయినా ఎంత అదృష్టంగా భావిస్తుందో. ఎలా ఉంది నిలవేణి? మీ మనసులాగా కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉంది శ్రీవారు. సరే, వీటిని తీసుకువెళ్ళి దేవుడి గదిలో పెట్టు. రేపు గుడికి తీసుకువెళ్ళి పూజ చేయించి ఇద్దరం వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. సరే తారక్ సార్. శ్రీమతి శ్రీ నీలవేణి తారక్ల ఆహ్వానం. మహేంద్ర గారి చిన్న కుమార్తె తారక్ చెల్లెలు మరియు శ్రీమతి నీలవేణి ఆడపడుచు అయిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నిమిషకు వివాహం నిశ్చయమైంది.